ఈరోజు అనేక కుటుంబాలు చాలా వేదనతో దుఃఖంతో జీవితాలు గడుపుతూ ఉన్నారు. చాలా బాధలు, ఒక రకంగా కాదు. అయితే దుఃఖపడే వారి పరిస్థితి ఏమిటి, దుఃఖపడుతున్న వారి జీవితాలు ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, వాళ్ళ స్థితిగతులు ఏమైపోతాయి అంటే దుఃఖపడడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా అన్నిటికన్నా శరీరంలో అనారోగ్యం వస్తే ప్రతి వ్యక్తి దుఃఖపడతాడు. ఈరోజు అత్యధిక సొమ్ము లేదా విస్తారమైన డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు అనంటే కేవలం ఆరోగ్యం కోసం. గుర్తుపెట్టుకోండి, ప్రజలలో ఆరోగ్యం లేదు, శరీరాలలో ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. ప్రతివాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నట్లుగా లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. అయితే ఈ అనారోగ్యంతో బాధపడే వాళ్ళ పరిస్థితులన్నిటికీ పరిష్కారం ఎక్కడా అని ఆలోచిస్తే, ప్రియులారా, ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎదురయ్యే శోధన, ఎదురయ్యే బాధ, ఎదురయ్యే కష్టం, ఆ దుఃఖం అనేదంతా దూరం అయిపోవాలి అని అంటే అందుకు దేవుడే సహాయం చేయాలి. ఈమెకి గర్భసంచిలోను అలాగే రొమ్ముల్లోనూ గడ్డలతో బాధపడుతున్నారట. వాటి వల్ల ఎంతో అస్వస్థతతోనూ ఎప్పుడు భయంగానూ వీరు ఉంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ పెద్ద బాబు అలాగే వాళ్ళ నాన్నగారికి గొడవలు, ఇంట్లో సమాధానం లేదు. కారణం ఏంటంటే అప్పులు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి విశ్వాసంతో విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని, అయ్యా నాకు స్వస్థత కలిగేటట్లు, ఇంట్లో సమాధానం ఉండేటట్లు ప్రార్థన చేయండి అని చెప్పేసి తైలములతో మరి అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి విశ్వాసంతో భుజించడం, అలాగే ఇంటి చుట్టూ కూడా ప్రేరణను ప్రోక్షించుకోవడం చేశారు. దేవుని దయ వల్ల ఎప్పుడైతే నేను అలాగున చేసి ఉన్నానో నా దేహంలో ఉన్నటువంటి గడ్డలు కరిగిపోయాయి, ఇంటిలో ఉన్నటువంటి అసమాధానం అంతా కూడా తీసివేయబడగా ఈరోజు నా ఇంట్లో శాంతి సమాధానాలు స్థాపించబడి ఉన్నాయి, నేను పూర్తి ఆరోగ్యంగా ఉండి ఉన్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం పంచుకొని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు మన మధ్యకు వచ్చారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. ఈమెకి కీమోథెరపీస్ ఇస్తూ ఉన్నారు. ఏమి తిన్నా కూడా ఆహారం వామిటింగ్స్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వీరు క్యాన్సర్తో బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే తన మనవాళ్ళు కూడా పెద్ద ఎదిగారు, వాళ్ళు వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు. వారి విషయమై కూడా ఈ సహోదరి ఈ విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వచ్చిన ప్రతిసారి కూడా అభిషేక స్వస్థతా వస్త్రం తీసుకుని వెళ్ళి విశ్వాసంతో వాడుకోవడం, దైవజనుల చేతుల మీదుగా అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 కీమోథెరపీస్ చేయాలి మీకు అని చెప్పేసి చెప్పారట. 4 చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మరలా వాటి కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండానే అద్భుత రీతిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు నేనేం తిన్నా ఆరాంచుకోగలుగుతున్నాను, నా ఆరోగ్యం కుదుటపడింది. నా మనవాళ్ళిద్దరు కూడా జాషువా అలాగే నెహెమియా ఇద్దరు కూడా వ్యాపారం పెట్టారు, లాభాల బాటలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక కార్యక్రమాన్ని టీవీ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేసుకున్నాను. అద్భుత రీతిగా దేవుడు సమృద్ధి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. నా మనవాళ్ళిద్దరూ కూడా అద్భుత రీతిగా వ్యాపారంలో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పేసి మెను ఆరోగ్యం గారు విజయవాడ నుంచి మన నుంచి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలను ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం.